వారితో, ఎవరు వారు? ఇశ్రాయేలు ప్రజలతో నివాసము చేసింది. దేవుడు రాహాబుకి ఇచ్చినటువంటి ఒక గొప్ప శ్రేష్టకరమైనటువంటి జీవితం ఏంటంటే ఒక నూతనమైనటువంటి నివాసమును కలగజేశాడు. ఒక నూతనమైన హృదయాన్ని ఆమెకు ఇచ్చాడు. ఒక నూతనమైనటువంటి నిరీక్షణను ఆమెకు కలుగజేశాడు. మనం చిన్న చిన్న వాటిని చూసాం, లేదంటే తెలిసి చూసో తెలియక చేసో నేను పాపిని అని పదే పదే అనుకొని ఆ ఊహలోనే ఉండకుండా, అక్కడనే ఉండకుండా దాన్ని దాటి యువతలకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. యోర్దాను లాంటి ఒరవడలను దాటి మనం ఎక్కడికి రావాలా? పాలు తెగులు ప్రపంచ దేశానికి. ఎర్ర సముద్రం లాంటి ఎత్తుగడలను దాటి పాలు తెగులు ప్రపంచ దేశానికి మనము రావాలి. ఇక్కడ కూడా రహాబు ఎంత ఘోర పాపి అయిన సంగతి తనకు తెలిసి కూడా పశ్చాత్తాపడి దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చినందుకు, ఆయన బిడ్డలను ప్రేమించినందుకు దేవుడు ఆమెకి మరొక బహుమానం ఏమి ఇచ్చాడంటే ఒక నూతనమైనటువంటి నివాసమును ఇచ్చాడు. ఎరుకో పట్టణం